హాయ్ స్టూడెంట్స్, ఈ వీడియో లెసన్లో మీకు లెటర్ టు లార్డ్ చెస్టర్ఫీల్డ్ రిటన్ బై శామ్యూల్ జాన్సన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను తెలుగులో. ఇది ఉస్మానియా యూనివర్సిటీ డిగ్రీ ఇంగ్లీష్ సెమిస్టర్ 2 న్యూ సిలబస్ 2025-26 స్టూడెంట్స్కి. ముందుగా రచయిత శామ్యూల్ జాన్సన్ గురించి తెలుసుకుందాం. సో అతను సెప్టెంబర్ 18, 1709లో ఇంగ్లాండ్లో జన్మించాడు. సో ఈ వాజ్ అ ప్రొలిఫిక్ ఇంగ్లీష్ రైటర్. అతను విస్తృతంగా ఇంగ్లీష్లో రచనలు చేశాడు. విమర్శకుడు, అలాగే ఎస్సేయిస్ట్, వ్యాసకర్త, కవి మరియు లెక్సికోగ్రాఫర్. లెక్సికోగ్రాఫర్ అంటే నిఘంటు రచయిత. డిక్షనరీని రాసిన వాళ్ళు, కంపైల్ చేసిన వాళ్ళని లెక్సికోగ్రాఫర్ అంటారు. సో ఇతను కూడా డిక్షనరీ నిఘంటు రచయిత అనమాట. సో అతని డిక్షనరీ ఆఫ్ ద ఇంగ్లీష్ లాంగ్వేజ్. సో దీనికి సంబంధించే మనము లెటర్ టు చెస్టర్ఫీల్డ్లో తెలుసుకోబోతున్నాము. ఏ డిక్షనరీ ఆఫ్ ది ఇంగ్లీష్ లాంగ్వేజ్. అతను 1755లో దీన్ని పూర్తి చేశాడు. అలాగే ఇంత ఫేమస్ వర్క్స్లో ద లైఫ్స్ ఆఫ్ ద పోయిట్స్ ఫ్రమ్ 1779 to 81 కూడా ఇది ఒక ఫేమస్ వర్క్. సో ఇతనికి బాగా పేరు తెచ్చినవి ఏ డిక్షనరీ ఆఫ్ ద ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ ద లైఫ్స్ ఆఫ్ ద పోయిట్స్. ఈ రెండు కూడా అతనికి వైడ్ స్ప్రెడ్ రికగ్నిషన్ తీసుకొచ్చాయి. అలాగే ఇతని రచనలో మనకి షార్ప్ విట్, చమత్కారం, అలాగే మోరల్ సంబంధించిన ఇన్సైట్స్ ఉంటాయి. అలాగే అతని రచనలో మనకి బాగా అద్భుతమైన విజ్ఞానం కూడా కనిపిస్తుంది. ఇతను నోటబుల్ ఫిగర్స్తో, అంటే చాలా ప్రఖ్యాతి పొందిన వ్యక్తులతో ఇతనికి ఫ్రెండ్షిప్ ఉంది. అందులో జేమ్స్ బోస్వెల్ కూడా ఒక అతను. సో ఇతను జేమ్స్ బోస్వెల్ అతని వ్యక్తి లైఫ్ ఆఫ్ శామ్యూల్ జాన్సన్ అనే ఒక బయోగ్రఫీని రాశాడు. ఇతని శామ్యూల్ జాన్సన్ యొక్క బయోగ్రఫీని జేమ్స్ బోస్వెల్ రాశాడు. బయోగ్రఫీ పేరే లైఫ్ ఆఫ్ శామ్యూల్ జాన్సన్. లెటర్ టు లార్డ్ చెస్టర్ఫీల్డ్. ఇది తెలుసుకునే ముందు కొంత దీనికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ మీకు చెప్తే ఈజీగా అర్థమవుతుంది. సో ఇక్కడ చెస్టర్ఫీల్డ్ అనేవాడు ఎర్ల్ ఆఫ్ చెస్టర్ఫీల్డ్. ఎర్ల్ అంటే ఇక్కడ బ్రిటిష్ నోబిలిటీలో ఒక ర్యాంక్, ఇది హై ర్యాంక్. ఇట్స్ ఎ టైటిల్, ఒక బిరుదు అది ఎర్ల్ అనేది. సో అతను చెస్టర్ఫీల్డ్, ఇది ఒక ఇంగ్లాండ్లోని ఒక ప్రాంతం పేరు. ఒరిజినల్గా ఎర్ల్ ఆఫ్ చెస్టర్ఫీల్డ్ ఎవరు అంటే ఫిలిప్ డోమో స్టాన్హోప్ ద ఎర్ల్ ఆఫ్ చెస్టర్ఫీల్డ్. ఎర్ల్ అనేది మీకు ఇప్పుడే చెప్పాను, అది ఒక ర్యాంక్ బ్రిటిష్ నోబిలిటీలో. సో అది ఏదంటే హై ర్యాంకింగ్ బ్రిటిష్ నోబుల్ మ్యాన్ అనమాట. ఇతనికి రాసిన లెటర్కి సంబంధించి ఇవి మనం చదవబోతున్నాం. ఇది శామ్యూల్ జాన్సన్ రాశాడు లెటర్. సో ఈ శామ్యూల్ జాన్సన్ లెటర్ని మనం ఇప్పుడు చదవబోతున్నాము. మరి దీనికంటే బ్యాక్గ్రౌండ్ ఏంటి అంటే, శామ్యూల్ జాన్సన్ రాసిన లెటర్కి బ్యాక్గ్రౌండ్, ఇతను శామ్యూల్ జాన్సన్ ఒక నిఘంటువును, బ్రిటిష్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ సంబంధించి ఒక నిఘంటువును మనం ముందే తెలుసుకున్నాము. హీ వాజ్ అన్ ఎస్సేయిస్ట్, క్రిటిక్, పోయిట్ అండ్ ఆల్సో లెక్సికోగ్రాఫర్ అంటే నిఘంటు రచయిత. ఒక డిక్షనరీని రాద్దామని డిసైడ్ చేసుకొని ఇతను ఎర్ల్ ఆఫ్ చెస్టర్ఫీల్డ్ ఎవరు, ఫిలిప్ డోమో స్టాన్హోప్ దగ్గరికి వెళ్తాడు. చాలాసార్లు వెళ్ళినా కూడా అతనికి సరైన ప్రోత్సాహం లభించదు, పేట్రనేజ్ లభించదు. సో పేట్రన్గా అతను ఉండడానికి ఏమాత్రం అతనికి సహకరించాడు. దానివల్ల అతను 7 years కష్టపడి దాన్ని పూర్తి చేస్తాడు. అది పూర్తయిన తర్వాత ఎర్ల్ ఆఫ్ చెస్టర్ఫీల్డ్ దానికి సంబంధించి 2 వ్యాసాలు పత్రికలో ప్రచురించి తను దీనికి పేట్రన్గా వివరించినట్టు చెప్పుకునే ప్రయత్నం చేస్తాడు. కానీ ఇతను శామ్యూల్ జాన్సన్ ఆ విషయాన్ని క్లియర్గా తిరస్కరిస్తూ అతనికి తన యొక్క తిరస్కారాన్ని తెలియజెప్పుతూ ఉత్తరాన్ని రాస్తాడు. ఇది బ్యాక్గ్రౌండ్. సో ఇప్పుడు మనం లైన్ బై లైన్ లెటర్ చూద్దాం. టు ద రైట్ ఆనరబుల్ ద ఎర్ల్ ఆఫ్ చెస్టర్ఫీల్డ్. మనం ఎర్ల్ ఆఫ్ చెస్టర్ఫీల్డ్ ఎవరో తెలుసుకున్నాము. ఫిలిప్ డోమో స్టాన్హోప్ అనే అతను ఎర్ల్ అంటే బ్రిటిష్లో ఒక టైటిల్, ఇది హై ర్యాంక్ నొబిలిటీకి సంబంధించిన టైటిల్. 7th February 1755 రోజు రాయబడింది ఇది. సో లెటర్ చూద్దాం. శామ్యూల్ జాన్సన్, మై లార్డ్, ఐ హ్యావ్ బీన్ లేట్లీ ఇన్ఫార్మ్డ్ బై ది ప్రొప్రైటర్ ఆఫ్ ది వరల్డ్. సో ఇక్కడ ప్రొప్రైటర్ అంటే యజమాని అనమాట. సో ద వరల్డ్ అనేది ఒక పత్రిక పేరు. సో ఆ పత్రికలో ఇతను 2 పేపర్స్ చూశాడు. ఏంటి అంటే దేనికి సంబంధించి, ఇతని డిక్షనరీకి సంబంధించి పబ్లిక్ని రికమెండ్ చేస్తూ ఇతను రాశాడు. సో ఇటీవల ద వరల్డ్ పత్రిక యజమాని ద్వారా ఇతనికి ఒకటి తెలిసిందనమాట. ఏమని, నా నిఘంటును ప్రజలకి సిఫారు చేసిన 2 వ్యాసాలు మీరు రాశారని తెలిసిందని ఎర్ల్ ఆఫ్ చెస్టర్ఫీల్డ్కు రాస్తున్నాడు. సో టు బీ సో డిస్టింగ్విష్డ్ ఈజ్ అన్ ఆనర్ విచ్ బీయింగ్ వెరీ లిటిల్ అకస్టమ్డ్ టు ఫేవర్స్ ఫ్రమ్ ద గ్రేట్ ఐ నో నాట్ వెల్ హౌ టు రిసీవ్ ఆర్ ఇన్ వర్డ్ టర్మ్స్ టు అక్నాలెడ్జ్. సో ఇతను ఏమంటున్నాడంటే,
ఇంత ప్రత్యేకంగా గౌరవించబడడం ఒక గౌరవమే. కానీ మీలాంటి మహానుభావుల నుంచి ఇలాంటి అనుగ్రహము, సో నేను అలవాటు లేకపోవడం వల్ల వెరీ లిటిల్ అకస్టమ్డ్, సో ఇలాంటివి నాకు అలవాటు లేకపోవడము వల్ల దాన్ని ఎలా స్వీకరించాలో, ఈ మాటల్లో ఎలా కృతజ్ఞతలు తెలియజెప్పాలో నాకు స్పష్టంగా తెలియటం లేదు. టు వాట్ టర్మ్స్ టు అక్నాలెడ్జ్, ఏ విధంగా కృతజ్ఞతలు చెప్పాలో నాకు తెలియటం లేదు అంటున్నాడు. వెన్ upon some slight encouragement I first visited your lordship, I was overpowered like the rest of mankind by the enchantment of your address. సో ఇందులో ఇతను చూడండి, ఎంచాంట్మెంట్. సో ఎప్పుడైతే నేను ప్రోత్సాహంతో, కొంత చిన్న ప్రోత్సాహంతో, మొదటిసారి ఐ ఫస్ట్ విజిటెడ్ యువర్ లార్డ్షిప్, మొదటిసారి మిమ్మల్ని ప్రభువుల్ని కలిసినప్పుడు మీ మాటల మాధుర్యానికి, ఎంచాంట్మెంట్ ఆఫ్ యువర్ అడ్రస్, ఇక్కడ అడ్రస్ అంటే సంభాషణ, మాటలు మాధుర్యానికి, ఆ మాటల యొక్క గొప్పతనానికి నేను కూడా అందరిలాగానే, ఐ వాజ్ ఓవర్ పవర్డ్, అందరిలాగానే, ద రెస్ట్ ఆఫ్ మ్యాన్ కైండ్, మిగతా జనాల్లాగానే నేను కూడా ఆకర్షితునయ్యాను అని చెప్తున్నాడు. నెక్స్ట్, అండ్ కుడ్ నాట్ ఫోర్బేర్ టు విష్ దట్ ఐ మైట్ బోస్ట్ మై సెల్ఫ్ లాంక్వియర్ డ్యూ వాంక్వియర్ డే లా ట్రే. ఇది ఫ్రెంచ్ ఫ్రేజ్. ఇది దాని ప్రొనౌన్సియేషన్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. నేను ఇంగ్లీష్ చదివాను, సో ఇది ఫ్రెంచ్ లైన్ కాబట్టి దాని ప్రొనౌన్సియేషన్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. సో దీని మీనింగ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దట్ ఐ మైట్ అబ్టైన్ దట్ రిగార్డ్ ఫర్ విచ్ ఐ సా ద వరల్డ్ కంటెండింగ్. చూడండి, ఇక్కడ దీని మీనింగ్ ఏంటంటే, ఫ్రెంచ్ ఫ్రేజ్ యొక్క మీనింగ్ ఏంటంటే, యూనో కాంకర్ ఆఫ్ ద వరల్డ్స్ కాంకరర్, ప్రపంచాన్నే జయించినవాడు అని అర్థం. కాంకర్ ఆఫ్ ద వరల్డ్స్ కాంకరర్. సో అని చెప్పుకునే గల ఆశ కలిగింది, కానీ ప్రపంచం మొత్తం కోరుకునే ఆ గౌరవాన్ని నేను పొందగలనే కోరిక నాకు కలిగింది అని చెప్తున్నాడు. బట్ ఐ ఫౌండ్ మై అటెండెన్స్ సో లిటిల్ ఎంకరేజ్డ్. సో ఐ ఫౌండ్ మై అటెండెన్స్ అంటే నేను వెళ్ళినప్పుడు, మీ దగ్గరికి వచ్చినప్పుడు అది నాకు పెద్దగా ఎంకరేజింగ్గా లేదు. ఎందుకంటే మీరు నన్ను సరిగా రిసీవ్ చేసుకోలేదు. అంటే కొన్నిసార్లు బయట వెయిట్ చేయించడము, తర్వాత చాలాసేపటికి పిలవడము, ఇటువంటిది అన్నమాట. సో దట్ నైదర్ ప్రైడ్ నార్ మోడెస్టీ వుడ్ సఫర్ మీ టు కంటిన్యూ ఇట్. When I had once addressed your lordship in public, I had exhausted all the art of pleasing which a retired and uncourtly scholar can possess. సో ఇతను చూడండి, నేను మిమ్మల్ని కలిసినప్పుడు చాలా తక్కువగా నన్ను ప్రోత్సహించడం జరిగింది. ఎందుకంటే ఈ గర్వం కానీ, ప్రైడ్ కానీ, వినయం కానీ ఇక నన్ను ముందుకు సాగనివ్వలేదు. సో ఒకసారి నేను మీతో బహిరంగంగా మాట్లాడాను ఇన్ పబ్లిక్. అప్పుడు ఈ పండితుడిగా, ఎటువంటి అలవాట్లు లేని పండితుడిగా, నాకు సంబంధించిన అన్ని నైపుణ్యాలని, సో ఎగ్జాస్టెడ్ అనమాట. ఐ హ్యాడ్ ఎగ్జాస్టెడ్ ఆల్ ద ఆర్ట్ ఆఫ్ ప్లీజింగ్, అంటే ఇతరులను ప్లీజ్ చేసేంత, ఇతరులను సంతోషపరిచే నైపుణ్యాలన్నీ నేను వినియోగించాను. అయినా కూడా నాకు మీ నుంచి ఎటువంటి పేట్రనేజ్ లభించలేదు. మీరు నాకు పేట్రన్గా వ్యవహరించలేదు. అంటే మీరు నాకు సంరక్షకునిగా, అంటే ఈ డిక్షనరీ రాయడానికి సంబంధించిన మనీ రూపంలో కానీ, ఇంకే రూపంలో కానీ, మాట రూపంలో కానీ నాకు ఏమాత్రం కూడా సహాయం చేయలేదు అని చెప్తున్నాడు. అండ్ నో మ్యాన్ ఈజ్ వెల్ ప్లీజ్ టు హ్యావ్ ఇస్ ఆల్ నెగ్లెక్టెడ్ బీట్ ఎవర్ సో లిటిల్. సో నేను చేయగలిగిందంతా చేశాను. ఎక్కడంటే ఐ హ్యాడ్ డన్ ఆల్ దట్, నేను చేయగలిసిందంతా చేశాను. సో మనం చేసిన ప్రతిదీ ఎంత చిన్నదైనా, బీట్ ఎవర్ సో లిటిల్, ఎంత చిన్నదైనా నిర్లక్ష్యం చేయబడితే ఎవరు కూడా సంతోషించరు. సో నన్ను నువ్వు నిర్లక్ష్యం చేసావు కాబట్టి నాకు సంతోషం లేదు. ఇది ఎంత చిన్న పని అయినా కూడా ఇతరులు నిర్లక్ష్యం చేయడం అనేది మనకి నచ్చదు అని చెప్తున్నాడు. సో నెక్స్ట్, 7 years my lord have now passed since I waited in your outward rooms or was repulsed, అంటే తిరస్కరించబడిన, ఫ్రమ్ యువర్ డోర్. సో ప్రభు, లార్డ్, ఓ ప్రభు, నేను మీ ఇంటి బయట గదుల్లో వేచి ఉండి, అవుట్వర్డ్ రూమ్స్లో అంటే బయట రూమ్స్లో చాలా సమయాల్లో వేచి ఉన్నాను మీ దర్శనం కోసం. లేదా మీ ద్వారం వద్ద, మీ డోర్ వద్ద కూడా ఎన్నోసార్లు తిరస్కరించబడ్డాడు, తిరస్కరించబడ్డాడు, అంటే నన్ను లోపలికి మీరు అనుమతించలేదు. అప్పటికి ఎన్ని సంవత్సరాలు గడిచాయి? 7 సంవత్సరాలు గడిచిపోయాయి. అంటే 7 సంవత్సరాలు నేను మిమ్మల్ని కలవడానికి తిరస్కరణకే
గురయ్యాను. నాకు పేట్రనేజ్గా నా డిక్షనరీ నిఘంటువును కంపైల్ చేయడానికి సంబంధించిన ఎటువంటి సహకారం నాకు లభించలేదు. ఐ హ్యావ్ బీన్ పుషింగ్ ఆన్ మై వర్క్ త్రూ డిఫికల్టీస్ ఆఫ్ విచ్ ఇట్ ఈస్ యూజ్లెస్ టు కంప్లైన్. సో నేను అనేక కష్టాలను ఎదుర్కొన్నాను. అంటే ఇప్పుడు యూజ్లెస్ అనమాట. కంప్లైంట్ చేయడం అంటే యూజ్లెస్. ఇప్పుడు దీని గురించి ఫిర్యాదు చేయడం అనేది వ్యర్థము. చాలా కష్టాలను ఎదుర్కొన్నాను. అండ్ హ్యావ్ బ్రాట్ ఇట్ ఎట్ లాస్ట్ టు ద వర్డ్జ్ ఆఫ్ పబ్లికేషన్. చివరికి నేను దాన్ని ప్రచురణకు అర్హతమయ్యే విధంగా నేను తీసుకెళ్ళాను. ఎలాంటి సహాయం లేకుండా, ఒక ప్రోత్సాహం మాట లేకుండా నేను తీసుకెళ్ళాను. వితౌట్ వన్ యాక్ట్ ఆఫ్ అసిస్టెన్స్, వన్ వర్డ్ ఆఫ్ ఎంకరేజ్మెంట్, వన్ స్మైల్ ఆఫ్ ఫేవర్. సో మీ నుండి ఒక చిరునవ్వు లేకుండా, సానుకూలమైన చిరునవ్వు లేకుండా, ప్రోత్సాహం మాట లేకుండా, సహాయం లేకుండా దానిని ఎక్కడ తీసుకొచ్చాను? వర్డ్జ్ ఆఫ్ పబ్లికేషన్. సో ప్రచురణ దశకి, చివరి దశకు తీసుకొచ్చాను. నెక్స్ట్, such treatment I didn't expect, for I never had a patron before. సో ఇటువంటి ట్రీట్మెంట్, ఇటువంటి ప్రవర్తన మీ నుండి నేను ఊహించలేదు. ఎందుకంటే నాకు ఇంతకుముందు ఎప్పుడు కూడా ఒక పేట్రన్ లేడు, ఒక సంరక్షకుడు లేడు. అంటే నేను ఏదైనా రాయడానికి ఎవరి సహాయం కూడా తీసుకోలేదు. సంరక్షకుడిని నేను ఎప్పుడు తీసుకోలేదు, డబ్బు సహాయం కూడా తీసుకోలేదు. కాబట్టి ఇటువంటి ప్రవర్తన నేను ఊహించలేదు. సో నెక్స్ట్, the shepherd in Virgil grew at last acquainted with love and found him a native of the rocks. సో వర్జిల్ రాసిన రచనలో షెఫర్డ్ ఉంటాడు. ఆ షెఫర్డ్ ఎట్లయితే చివరికి తన ప్రేమకు సంబంధించి విషయాన్ని తెలుసుకుంటాడో, అంటే ఈ హార్ట్ బ్రేక్ అయిన షెఫర్డ్ అనమాట. సో గుండె చేసిన షెఫర్డ్ ఆయన ఏమనుకుంటే రాయిలాగా నీ ప్రేమ అని అనుకుంటాడో, అదేవిధంగా నాకు కూడా బోధపడింది అని అనమాట. సో షెఫర్డ్ ఏ విధంగా అయితే వర్జిల్ రచనలో తెలుసుకుంటాడో, అదేవిధంగా తాను కూడా తెలుసుకున్నాను, ఇది కాదు ఇది అని తెలుసుకున్నాను. ఈజ్ నాట్ ఎ పేట్రన్ మై లార్డ్, one who looks with unconcern on a man struggling for life in the water, and when he has reached ground encumbers him with help. సో ఇక్కడ ఒక ఉదాహరణ ద్వారా చెప్తున్నాడు ఎట్లా ఉండొద్దు పేట్రన్ అనేవాడు, పోషకుడు అనేవాడు, సంరక్షకుడు అనేవాడు ఎలా ఉండొద్దు అంటే, సో ఒక మనిషి నీటిలో ప్రాణాల కోసం పోరాడుతున్నప్పుడు నిర్లక్ష్యంగా చూస్తూ అతను నేలను చేరిన తర్వాత, అంటే ఒడ్డుకు చేరిన తర్వాత సహాయం పేరుతో అతనికి భారంగా మారేవాడే పేట్రన్ కాదా అని ఒక సటైరికల్గా కంపారిజన్తో చెప్తున్నాడు. ద నోటీస్ యాక్చువల్గా అయితే మునిగిపోతున్నప్పుడు కాపాడాలి, కానీ అతను ఒడ్డుకి చేరిన తర్వాత అప్పుడు తన పేరు చెప్పుకుంటున్నాడు. ద నోటీస్ విచ్ యూ హ్యావ్ బీన్ ప్లీజ్ టు టేక్ ఆఫ్ మై లేబర్స్ అండ్ హ్యాడ్ ఇట్ బీన్ ఎర్లీ హ్యాడ్ బీన్ కైండ్, బట్ ఇట్ హ్యాస్ బీన్ డిలేడ్ టిల్ ఐ ఆమ్ ఇండిఫరెంట్ అండ్ కెనాట్ ఎంజాయ్ ఇట్, till I am solitary and cannot impart it, till I am unknown, till I am known and do not want it. సో ఇక్కడ ఈ లైన్స్కి చెప్తాను చూడండి. మీరు ఇప్పుడు నా కృషిని గుర్తించడము, అది ముందుగానే జరిగి ఉంటే నిజంగా చాలా సంతోషపడేవాడిని, దయతో కూడినదిగా ఉండేది. కానీ మీరు నేను అంతా పూర్తి చేసిన తర్వాత నా కృషిని గుర్తించి సంరక్షణగా ఉండడానికి మీరు ఆ విధంగా ద వరల్డ్ మ్యాగజైన్లో వ్యాసాలు రాయడం ఏమాత్రం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇప్పటికే అది ఆలస్యం అయిపోయింది. ఇప్పుడు నేను నిర్లిప్తుణ్ణి, నేను దాన్ని ఆస్వాదించలేను. సో నేను ఒంటరిగా మారిపోయాను. ఐఎమ్ సాలిటరీ, ఇక్కడ సాలిటరీ, ఐఎమ్ సాలిటరీ, నేను ఒంటరిగా మారిపోయాను, ఒంటరిగా ఉన్నాను, దాన్ని ఎవరినితో పంచుకోలేను. సో నేను ఇప్పటికే ప్రసిద్ధిని అయ్యాను. టిల్ ఐఎమ్ నోన్, ఐఎమ్ నోన్ అంటే ఇప్పుడు నా గురించి చాలామందికి తెలిసిపోయింది. ఎందుకంటే నేను డిక్షనరీని నిఘంటు రచయితను కాబట్టి నా గురించి చాలామంది తెలిసిపోయింది, నేను ఫేమస్గా ఉన్నాను. ఇప్పుడు మీ నుండి నాకు ఎటువంటి సహాయం అవసరం లేదు. డోంట్ వాంట్ ఇట్, మీ నుంచి ఎటువంటి అవసరం నాకు లేదు. ఐ హోప్ ఇట్స్ సో వెరీ సినికల్ asperity not to confess obligations where no benefit has been received, or to be unwilling that the public should consider me as owing that to patron which providence has enabled me to do for myself. సో ఇంకేమంటాడు, ఎలాంటి లాభం పొందని చోట కృతజ్ఞత తెలియజేయకపోవడం కఠినతగా భావించకూడదని నేను ఆశిస్తున్నాను. లేదా స్వయంగా సాధించిన ఒక విషయాన్ని ఒక పేట్రన్కే రుణపడి సాధించాలని ప్రజలు భావించకూడదనే నా నిరాకరణ, దీన్ని తప్పుగా భావించకూడదని ఆశిస్తున్నాను అని చెస్టర్ఫీల్డ్కు చెప్తున్నాడు. హ్యావింగ్ క్యారీడ్ ఆన్ మై వర్క్ దస్ ఫార్ విత్ సో లిటిల్ అబ్లిగేషన్ టు ఎనీ ఫేవరర్ ఆఫ్ లెర్నింగ్. సో ఇంతవరకు నా పనిని విద్యాభిమానుల సహాయం లేకుండా ముందుకు తీసుకొచ్చాను నేను. అంటే నాకు ఎవరు కూడా సహాయం చేయలేదు, అయినా నేను పనిని ముందుకు తీసుకెళ్ళాను. ఐ షెల్ నాట్ బి డిసప్పాయింటెడ్
దో ఐ షుడ్ కన్క్లూడ్ ఇట్ ఇఫ్ లెస్ బి పాసిబుల్ విత్ లెస్. ఇంకా తక్కువ సహాయంతోనే దాన్ని పూర్తి చేయాల్సి వచ్చినా నేను నిరాశ చెందను. ఫర్ ఐ హ్యావ్ బీన్ లాంగ్ వేకెండ్ ఫ్రమ్ ద డ్రీమ్ ఆఫ్ హోప్ ఇన్ విచ్ ఐ వన్స్ బోస్టెడ్ మై సెల్ఫ్ విత్ సో మచ్ ఎగ్జల్టేషన్. ఎందుకంటే ఒకప్పుడు ఎంతో ఆనందంగా నేను నమ్ముకున్న ఆశల కళల నుంచి నేను చాలా క్రితమే మేల్కొన్నాను. యువర్ లార్డ్షిప్ మోస్ట్ హంబుల్ మోస్ట్ ఒబీడియంట్ సర్వెంట్. సో మీ అత్యంత హంబుల్, వినమ్రుడు, విధేయుడు, ఒబీడియంట్ సర్వెంట్ ఇట్లు శామ్ జాన్సన్ అని ఈ విధంగా తనకు పేట్రన్గా ఉండకపోవడము, తనని తిరస్కరించడము, 7 years తాను చాలా అష్టకష్టాలు పడి డిక్షనరీ పూర్తి చేయడము, ఇదంతా అతను ఇక్కడ ఎర్ల్ ఆఫ్ చెస్టర్ఫీల్డ్ తను దాన్ని క్రెడిట్ తీసుకోవడానికి ప్రయత్నించినప్పుడు ఇది అతను వ్యతిరేకిస్తూ రాసిన ఉత్తరం. సో ఆల్రెడీ మీకు లెసన్ ఎక్స్ప్లెయిన్ చేశాను, టెక్స్ట్ మొత్తం చదివి వినిపించాను, కానీ మరొకసారి సమ్మరీ మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా రాయాలనేది చూద్దాము. దీన్ని డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. సో శామ్యూల్ జాన్సన్ సెప్టెంబర్ 18, 1709 లిష్ఫీల్డ్, స్టాఫోర్డ్ షైర్, ఇంగ్లాండ్లో జన్మించాడు. అతను ప్రాలిఫిక్, విస్తృతంగా ఇంగ్లీష్లో రాసిన రచయిత, ఎస్సేయిస్టు, విమర్శకుడు, వ్యాసకర్త, పోయేటు, లెక్సికోగ్రాఫర్, సో నిఘంటు రచయిత. ఈ అచీవ్డ్ వైడ్ స్ప్రెడ్ రికగ్నిషన్ ఫర్ హిస్ వర్క్స్. అతను చాలా గుర్తింపును పొందాడు ప్రపంచవ్యాప్తంగా. దేనివల్ల అంటే డిక్షనరీ ఆఫ్ ద ఇంగ్లీష్ లాంగ్వేజ్ 1755లో పూర్తి చేయడం వల్ల, అలాగే ద లైఫ్స్ ఆఫ్ ద పోయిట్స్ ఫ్రమ్ 1779 to 81. సో ఈ రెండింటి వల్ల అతను బాగా పేరు పొందాడు. హీఈస్ నోన్ ఫర్ హిస్ షార్ప్ విట్, మోరల్ ఇన్సైట్స్ అండ్ వాస్ట్ నాలెడ్జ్. సో అతని యొక్క మోరల్ ఇన్సైట్స్ సంబంధించి, షార్ప్ విట్, చమత్కారం, అలాగే నాలెడ్జ్ సంబంధించి అతను చాలా అందరికీ తెలిసిన వ్యక్తి. సో అతను చాలామంది నోటబుల్ ఫిగర్స్, ప్రముఖ వ్యక్తులతో అతనికి స్నేహం ఉంది. అందులో జేమ్స్ బోస్వెల్ కూడా అతను. సో జేమ్స్ బోస్వెల్ ఒక ప్రముఖ వ్యక్తి. ఇతను తర్వాత సమయంలో శామ్యూల్ జాన్సన్ యొక్క బయోగ్రఫీ, జీవిత చరిత్ర రాశాడు. దాని పేరే లైఫ్ ఆఫ్ శామ్యూల్ జాన్సన్. సో ఇప్పుడు లెటర్ ఒక సమ్మరీ చూద్దాం. ద లెటర్ బై శామ్యూల్ జాన్సన్ ఈజ్ అడ్రస్ టు లార్డ్ చెస్టర్ఫీల్డ్. ఇది ఎవరికి అడ్రస్ చేశాడు లెటరు, ఎవరికి రాశాడు అంటే లార్డ్ చెస్టర్ఫీల్డ్కి రాశాడు శామ్యూల్ జాన్సన్, who had earlier ignored Johnson's request for supporting in compiling a dictionary of the English language. సో జాన్సన్ ఎప్పుడైతే డిక్షనరీ ఆఫ్ ది ఇంగ్లీష్ లాంగ్వేజ్ రాద్దామని, కంపైల్ చేద్దామని సపోర్ట్ కోసము లార్డ్ చెస్టర్ఫీల్డ్ దగ్గరికి వెళ్తే అతను చాలా ఇగ్నోర్ చేశాడు, నిర్లక్ష్యం చేశాడు. అతను ఏమాత్రం కూడా పట్టించుకోలేదు. పేట్రన్గా ఉండడానికి అంగీకరించమని వెళ్ళాడు, అంటే డబ్బు సహాయం చేయమని, ఆ సహాయంలో అని అతను వెళ్తే అతను నిర్లక్ష్యంగా వివరించాడు. ఆఫ్టర్ జాన్సన్ కంప్లీటెడ్ మోస్ట్ ఆఫ్ హిస్ వర్క్ ఇండిపెండెంట్లీ. సో జాన్సన్ పూర్తిగా స్వతంత్రంగా ఆ పని చేసిన తర్వాత చెస్టర్ఫీల్డ్ ట్రై టు పబ్లిక్లీ ప్రైజ్ ఇట్. ఆ పని పూర్తయిన తర్వాత అప్పుడు చెస్టర్ఫీల్డ్ దాన్ని పబ్లిక్గా పొగిడాడు అనమాట. కానీ అంతకుముందు ఏమాత్రం కూడా సహాయం చేయలేదు. ద లెటర్ ఈస్ స్కేతింగ్ అండ్ సటైరికల్ రెస్పాన్స్ టు లార్డ్ చెస్టర్ఫీల్డ్ అటెంప్ట్ టు ఆఫర్ పేట్రనేజ్ అండ్ సపోర్ట్ టు జాన్సన్స్ డిక్షనరీ ఆఫ్టర్ ఇట్స్ కంప్లీషన్. సో ఈ లెటర్ ఏంటి అంటే స్కేతింగ్ అండ్ సటైరికల్ రెస్పాన్స్. సో ఒక రకంగా అటాక్ చేశాడు చెస్టర్ఫీల్డ్ని. నువ్వు యొక్క క్రెడిట్ని తీసుకుంటున్నావు, నాకు సపోర్ట్ చేసినావు, నాకు సంరక్షణగా ఉన్నావు, నాకు సహాయం చేస్తావు అని కేర్ తీసుకుంటున్నావు అని, అది కరెక్ట్ కాదు అని పబ్లిక్ తెలియడానికి అతను ఈ విధంగా లెటర్ ద్వారా అటాక్ చేశాడు. జాన్సన్ రైట్స్ దిస్ లెటర్ టు రిజెక్ట్ చెస్టర్ఫీల్డ్స్ లేట్ అప్రిషియేషన్. సో చెస్టర్ఫీల్డ్ లేట్ అప్రిషియేషన్, చాలా పూర్తయిన తర్వాత ఈ అప్రిషియేషన్ పొగడ్తను ఇతను రిజెక్ట్ చేశాడు. అంటే నువ్వు చేసే సహాయం ముందే చేసుంటే చాలా బాగుండేది అని. హీ రికాల్స్ హౌ హీ హ్యాడ్ అప్రోచ్ చెస్టర్ఫీల్డ్ ఇయర్స్ అర్లియర్ బట్ రిసీవ్డ్ నో హెల్ప్. అతన్ని గుర్తు తెచ్చుకున్న లెటర్లో, నేను ఏ విధంగా మీ దగ్గరకు వచ్చాను గతంలో, మీరు ఏ విధంగా నన్ను రిసీవ్ చేసుకున్నాడు, నాకు ఏ విధంగా సాయం చేయలేదు మీరు అనే విషయాన్ని తెలిసాడు. ఫర్ 7 years హీ వర్క్డ్ హార్డ్ అండర్ డిఫికల్ట్ కండిషన్స్ వితౌట్ ఎనీ పేట్రనేజ్. ఎటువంటి సంరక్షణ లేకుండా, ఎటువంటి సహాయం లేకుండా 7 సంవత్సరాలు నేను కష్టాలు పడి ఈ పని పూర్తి చేశాను. రికౌంట్స్ ద ఇయర్స్ ఆఫ్ నెగ్లెక్ట్ అండ్ ఇండిఫరెన్స్ ఎండ్యూర్డ్ ఫ్రమ్ లార్డ్ చెస్టర్ఫీల్డ్, హైలైటింగ్ ద పెయిన్ అండ్ డిసప్పాయింట్మెంట్ ఈ ఎక్స్పీరియన్స్. ఇంకేం గుర్తు తెచ్చుకుంటానంటే ఈ 7 సంవత్సరాలు ఎప్పుడు నన్ను మీరు పట్టించుకోలేదు, నెగ్లెక్ట్ చేశారు. ఆ సంవత్సరాల్లో నాకు ఎంత పెయిన్, ఎంత డిసప్పాయింట్మెంట్ నేను ఎక్స్పీరియన్స్ చేశాననే విషయాన్ని కూడా ఇందులో చెప్తాడు. జాన్సన్ క్రిటిసైజెస్ చెస్టర్ఫీల్డ్ ఫర్ ఆఫరింగ్ సపోర్ట్ ఓన్లీ వెన్ ద వర్క్ వాజ్ నియర్లీ ఫినిష్డ్. ఎప్పుడు జాన్సన్ ఎందుకు క్రిటిసైజ్ చేశారంటే పూర్తయిన తర్వాత నువ్వు ఆఫర్ చేసావు సపోర్ట్, అది తప్పు. ఈ ఆర్గ్యూస్ ద ట్రూ పేట్రనేజ్ మీన్స్ హెల్పింగ్ ఎట్ టైమ్ ఆఫ్ నీడ్. ఎప్పుడు నిజమైన సంరక్షణ బాధ్యత, ఎప్పుడు సహాయం చేయాలి అంటే అవసరమైనప్పుడు సహాయం చేయాలి, నాట్ ఆఫ్టర్ సక్సెస్ అచీవ్డ్. పూర్తిగా నేను విజయం సాధించిన తర్వాత నువ్వు సహాయం చేస్తే ఏం లాభం, అది కరెక్ట్ కాదు. జాన్సన్ కంపేర్స్ ఏ పేట్రన్ టు ఏ పర్సన్. జాన్సన్
ఒక సంరక్షకుణ్ణి లేదా పోషకుణ్ణి ఎవరితో పోల్చాడు? ఒక వ్యక్తితో పోల్చాడు. ఎటువంటి వ్యక్తి అంటే ఇక్కడ ఎవరైతే వాచెస్ సమ్‌వన్ డ్రోనింగ్ వితౌట్ హెల్పింగ్, ఎవరైతే మునిగిపోతున్న వ్యక్తిని చూస్తూ నిలబడడం, ఏమాత్రం సహాయం చేయకపోవడం, అటువంటి హెల్ప్ ఆఫర్ చేయకపోవడం, అది పూర్తిగా అతను ఒడ్డుకి చేరుకున్న తర్వాత తానే చేశానని చెప్పుకోవడం అలాంటిది అనేది ఇతను ఇక్కడ వ్యక్తపరచాడు. జాన్సన్ క్రిటిసైజ్ ద సిస్టమ్ వేర్ రైటర్స్ డిపెండ్ ఆన్ వెల్తీ పేట్రన్స్. సో ఇక్కడ నుండి జాన్సన్ ఏం చెప్పాడంటే ఈ సిస్టమ్ మనం దీన్ని క్రిటిసైజ్ చేయాలి. ఏంటంటే వెల్తీ పేట్రన్స్, పోషకుడు డబ్బున్న వాళ్ళపైన మనం ఆధారపడడం తగ్గించుకోవాలి కవులు రచయితలు అని ఒక రకంగా కవులు రచయితలకు కూడా అతను విన్నవిస్తున్నాడు. ఈ ఎక్స్పోజెస్ హిపోక్రసీ, పేట్రన్స్ ఆఫ్ అండ్ ఇగ్నోర్డ్ రైటర్స్. ఇక్కడ 2 నాలుకల ధోరణి వాళ్ళని గురించి క్రిటిసైజ్ చేస్తున్నాడు. ఏంటంటే పేట్రన్స్ ఆఫ్ అండ్ ఇగ్నోర్డ్ రైటర్స్ ఇన్ నీడ్, అవసరం ఉన్నప్పుడు వాళ్ళు నిర్లక్ష్యం చేస్తారు పేట్రన్స్, పోషకులు. బట్ క్లెయిమ్డ్ క్రెడిట్ లేట్, సో వాళ్ళు పని పూర్తయిన తర్వాత వాళ్ళు క్రెడిట్ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అటువంటి దాన్ని హిపోక్రసీ అంటే 2 నాలుకల ధోరణిని, ఇతను ద్వంద్వ వైఖరిని అతను క్రిటిసైజ్ చేస్తున్నాడు. త్రూ పవర్ఫుల్ లాంగ్వేజ్ అండ్ అనాలజీ జాన్సన్ అసర్ట్స్ ఇస్ ఇండిపెండెన్స్ అండ్ డిగ్నిటీ యాజ్ ఎ రైటర్. సో ఈ లెటర్లో మనకి ఒక పవర్ఫుల్ లాంగ్వేజ్ని యూజ్ చేస్తాడు. అలాగే అనాలజీ అంటే కొన్ని పోలికలు చెప్తాడు. మునిగిపోయే వ్యక్తికి సంబంధించి ఒడ్డుకు చేరిన తర్వాత నేను తీసుకొచ్చానని చెప్పడం, ఇటువంటి అనాలజీ పోలికలు చెప్పి తను రైటర్ యొక్క ఇండిపెండెన్స్ని ఇక్కడ అతను వ్యక్తపరుస్తాడు. సో రైటర్ ఇండిపెండెంట్గా ఉండాలి, ఎవరి నుంచి సహాయం తీసుకోవద్దని కూడా ఇతను చెప్తాడు. సో థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.